సెంటినల్ తెగ ఒక పెద్ద మిస్టరీ ఇది. మన పక్కనే ఉన్న అండమాన్ దీవుల్లో ఉన్నారనే మాటే కానీ మనలాంటి ప్రపంచంలో కాదు. మనం ఇప్పుడు 2025లో ఉన్నాం. కానీ ఈ సెంటినల్ ట్రైబ్ వ్యవసాయం కూడా తెలియని ఒక రాతి యుగంలోనే ఇప్పటికీ బతుకుతున్నారు. మన మధ్య ఇంత వింత ప్రపంచం ఒకటి ఉందని కూడా చాలామందికి తెలియదు. వాళ్ళ గురించి ఎంత తక్కువ తెలిస్తే అంత మంచిదే. ఈ మాట నేను చెప్పట్లేదు. వీళ్ళ దరిదాపుల్లో కూడా ఎవరు వెళ్ళొద్దని హెచ్చరిస్తూ ఇండియన్ గవర్నమెంటే 1956లో ఒక స్ట్రిక్ట్ చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టం ప్రకారం ఆ దీవికి ప్రవేశించడం నిషేధం. అక్కడికి ఎవరైనా వెళ్ళడానికి ట్రై చేశారని తెలిసినా, ఆ తెగకు కోపం తెప్పించారని తెలిసినా కేసు ఫైల్ చేసి జైలుకు పంపిస్తారు. దీంతో అక్కడ అసలు ఏం జరుగుతుంది, సెంటినల్ ట్రైబ్ సీక్రెట్స్ తెలుసుకోవడానికి వెళ్ళిన వాళ్ళను ఎందుకు ఎవరు చంపేస్తున్నారు, ఈ ప్రపంచాన్ని వారు ఎందుకు హేట్ చేస్తున్నారు, ఎందుకు ఎవరిని కలవడానికి ఇష్టపడట్లేదు అనేది బిగ్ $1 బిలియన్ క్వశ్చన్. రీసెంట్గా మార్చ్ 31న ఎలాంటి పర్మిషన్ లేకుండా మైఖలో విక్టోరోవిచ్ పాలియాకోవ్ అనే ఒక అమెరికన్ టూరిస్ట్ ఈ దీవికి వెళ్ళారు. ఈ తెగ ప్రజలను కలిసేందుకు కూడా ప్రయత్నించారు. అక్కడికి వెళ్తూ తన ప్రయాణాన్ని మొత్తం వీడియో రికార్డ్ చేశాడు. అదృష్టం బాగుండి ఒక సోడా బాటిల్, కొబ్బరికాయను అక్కడ తీరంలో పడేసి సేఫ్గా తిరిగొచ్చారు. దీంతో 1956 చట్టాన్ని ఉల్లంఘించి అక్కడికి వెళ్ళిన ఈ యువ అమెరికన్ పర్యాటకుడిని స్థానిక భారత అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఇప్పుడు మళ్ళీ ఈ దీవి గురించి గుసగుసలు మొదలయ్యాయి. అండమాన్ నికోబార్ దీవులు అందరికీ ఒక మంచి వెకేషన్ స్పాట్. అందరూ చక్కగా వెళ్ళి ఎంజాయ్ చేస్తారు. కానీ ఈ ఐలాండ్ గ్రూప్స్లో ఉన్న ఒక చిన్న సెంటినల్ దీవికి మాత్రం ఎవ్వరికైనా సరే నో ఎంట్రీ. దానికి రీజన్ ఈ సెంటినల్ ట్రైబ్ అగ్రెసివ్ నేచరే. అండమాన్ దీవుల్లో ఉత్తర సెంటినల్ దీవిలో నివసించే ఈ ప్రత్యేకమైన వింత ఆదిమ తెగ, మళ్ళీ వినండి, ఆదిమ తెగ. వీరు వేల సంవత్సరాలుగా బయట ప్రపంచంతో ఎటువంటి సంబంధం లేకుండా జీవిస్తున్నారు. వారి చరిత్ర గురించి ఖచ్చితమైన సమాచారం ఇప్పటి వరకు ఎవ్వరికీ దొరకలేదు. కానీ వారు ఆఫ్రికా నుంచి వచ్చిన మొట్టమొదటి మానవుల సంతతికి చెందిన వారని చాలామంది నమ్ముతారు. సుమారు 60,000 సంవత్సరాల క్రితం వారు ఈ దీవులకు వచ్చి స్థిరపడ్డారని చెప్తారు. అయితే పక్కనే ఉన్న మరికొన్ని అండమాన్ దీవుల్లో కూడా చాలా రకాల తెగలుంటాయి. ఇంట్రెస్టింగ్లీ అసలు వాళ్ళ భాషకు ఈ సెంటినల్ భాషకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. మనిషి ట్రావెల్ చేస్తూ ఉంటే, కొత్త వారిని కలుస్తూ ఉంటే భాషలో కొన్ని మార్పులు ఏర్పడాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం తెలుగు వాళ్ళం, కానీ బ్రిటిష్ వారు, మొఘల్స్ ఇక్కడికి రావడం వల్ల, కొన్నేళ్ళు ఇక్కడే ఉండిపోవడం వల్ల వాళ్ళ భాషా ప్రభావం మన మీద పడింది. దీంతో మనం మాట్లాడే భాషలో, తెలుగులో చాలా మిక్స్డ్ వర్డ్స్ ఉంటాయి. బరాబర్ తింటాం అని అంటాం. అంటే ఇక్కడ బరాబర్ అనేది నిజాం వాళ్ళ ఎఫెక్ట్ అన్నమాట. సో అథెంటిక్ తెలుగు కాకుండా కొత్త వారు రావడం, కొత్త ప్లేసెస్కి వెళ్ళడం, వీటి వల్ల కాలక్రమేణా కొన్ని చేంజెస్ జరుగుతాయి. కానీ వీరు అలా కాదు, సుదీర్ఘ కాలంగా ఒంటరిగానే జీవిస్తున్నారన్నమాట. అంటే వాళ్ళకు దాదాపు ఒక 10, 15, 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న పక్క దీవులకు కూడా వాళ్ళు వెళ్ళడానికి ప్రయత్నించలేదు. ఎవరిని అక్కడికి రానివ్వరు. కాబట్టి వాళ్ళ భాష ఇంకా లక్షల ఏళ్ల క్రితం మాట్లాడే భాషలాగానే కంటిన్యూ అవుతుంది. అందుకే పక్కనే ఉన్న దీవుల భాషతో కూడా వీళ్ళ భాష కంపేర్ చేయలేనంత డిఫరెంట్గా ఉంటుంది. ఎవరైనా పొరపాటున వాళ్ళ దీవికి వెళ్తే చాలు బాణాలు, ఈటెలతో దాడి చేస్తారు. ఎందుకు ఇలా చేస్తారో ఎవరికి తెలీదు. 19వ శతాబ్దంలో బ్రిటిష్ వాళ్ళు వీళ్ళను పట్టుకోవడానికి ప్రయత్నించారట. ప్రపంచాన్ని పరిచయం చేయాలని వాళ్ళను బంధించి పోర్ట్ బ్లేర్కు తీసుకెళ్లారు. అయితే తీసుకెళ్లిన కొన్ని డేస్లోనే వారిలో ఇద్దరు వింత వ్యాధికి గురయ్యారు. ఆ వ్యాధితో వారు మరణించారు. బహుశా అప్పటి నుంచే వాళ్లకు ఈ ప్రపంచం అంటే భయం ఏర్పడిండొచ్చు. 20వ శతాబ్దంలో కూడా భారత ప్రభుత్వం వారి ఒంటరితనాన్ని గౌరవిస్తూనే వారితో స్నేహపూర్వకంగా సంబంధాలు పెట్టుకోవడానికి ప్రయత్నించింది. 1990లో కొంతమంది శాస్త్రవేత్తలు కొబ్బరికాయలు వంటి కొన్ని గిఫ్ట్స్ ఇచ్చి వారితో మాట్లాడడానికి ట్రై చేశారు. కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. వీళ్ళ గురించి ప్రపంచానికి తెలిసిన వివరాలు చాలా తక్కువ. ఇప్పటికీ అక్కడ ఎంతమంది ఉన్నారో ఎవ్వరికీ తెలీదు. 15, 20 మంది ఉంటారని కొందరు అంటుంటే, ఇంకొందరు ఒక 500 దాకా ఉండొచ్చని చెప్తున్నారు. బయట ప్రపంచం ఇంత డెవలప్ అయినా వీళ్ళు మాత్రం ఇప్పటికీ జంతువులతో కలిసి వాటిలానే బ్రతుకుతున్నారు. అడవిలో జంతువుల్ని వేటాడి పండ్లు ఏరుకొని జీవిస్తున్నారు.
చిన్న చిన్న గుడిసెల్లో ఉంటారు. వీళ్లకు వ్యవసాయం తెలీదు. ఇనుము, పనిముట్లు, ఆనవాళ్లు కూడా అక్కడ కనిపించలేదు ఇప్పటి వరకు. 2004 సునామీ తర్వాత కూడా వాళ్ళు ఏమైపోయారు అని ఇండియన్ గవర్నమెంట్ కొన్ని హెలికాప్టర్స్ పంపి చూడడానికి ట్రై చేసింది. దానిపైన వారు బాణాలు వేసి దాడికి దిగారు. పోన్లే, వాళ్ళు సేఫ్గా ఉన్నారని అర్థమైంది ప్రభుత్వానికి. 2006లో ఇద్దరు చేపలు పట్టే వాళ్ళు పొరపాటున వాళ్ళ దీవికి వెళ్ళిపోయారు. వాళ్లను అక్కడే వెంటాడి చంపేశారు వాళ్ళు. 2018లో కూడా జాన్ అలెన్ చౌ అనే ఒక అమెరికన్ మిషనరీ మ్యాన్ వారిని క్రైస్తవ మతంలోకి మారండి అని చెప్పడానికి ట్రై చేశాడు. కానీ అక్కడే వారి చేతిలో ఆయన మరణించాడు. ప్రస్తుతం భారత ప్రభుత్వం వారి డెసిషన్ని రెస్పెక్ట్ చేస్తూ వారి ప్రాంతానికి ఎవరిని అనుమతించడం లేదు. వారి సంస్కృతి, జీవన విధానాన్ని పరిరక్షించడం చాలా ముఖ్యం. సెంటినల్ తెగ ప్రపంచానికి ఒక రహస్యంగానే మిగిలిపోయింది. కానీ ఈ పొల్యూటెడ్ వరల్డ్తో సంబంధం లేకుండా న్యాచురల్గా, స్వేచ్ఛగా బతుకుతుంది. మనకు గతమైనది వారికి ప్రస్తుతం. వారి ఒంటరితనమే వారిని కాపాడుతుంది.